సకల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి 6 గంటల పాటు పిల్లి మొగ్గలేస్తూ జనం సొమ్ముతో సర్కస్ చేసిన పరిస్థితులు మనం ఇవాళ చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అమరావతి భాగోతం గురించి నేను కాదు లేదా ఇంకెవరు కాదు, సాక్షాత్తు ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మొన్న 26వ తారీఖున, ఇవాళ 28 మార్చి 28, మొన్న 26వ తారీఖున చాలా గొప్పగా రాశారు. ఇది రామోజీరావు గారి అబ్బాయి రాసినటువంటి వార్తా అంశం. ఈ కథాంశంలో ఏముంటుందంటే, అంటే 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున అప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకుని దాన్ని కేబినెట్లో ఆమోదించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుందంట. అనుకుని ఒకసారి కాగితాలని తిరగేసి వాళ్ళకి అక్కడేం కనపడక నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట. ఇది రామోజీరావు అబ్బాయి రాశాడు, ఇదంతా నేను రాయలా, నేను చెప్పట్లేదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, గతంలో ఎప్పుడన్నా అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా అధికారిక ఉత్తర్వులు ఏమన్నా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఒక్క కాగితం మాకు ఫ్యాక్స్ చేయండి, వెంటనే రేపు క్యాబినెట్లో ఆమోదిస్తామని చెప్పని కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడా చట్టబద్ధమైన ఒక్కటంటే ఒక్క కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ తీర్మానం కానీ, చట్టసభలో తీర్మానం కానీ, ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదంట. ఏమైనా కేబినెట్ తీర్మానం చేసి పంపమని చెప్పి కేంద్రం నుంచి చెప్పారంట. చెప్తే అడావుడిగా ఎన్నో తారీఖు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేశారు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఎప్పుడు తెల్లమోకం వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఒక్క కాగితం అంటే ఒక్క కాగితం లేదు. సరే వాళ్ళు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం, సర్లేవయా అఘోరించిన చాలే కానీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా, మరి సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా, అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. మొన్న క్యాబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా, అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కాదు సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కాదు సార్ అన్నాడు. అబ్బాయి ఏమక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి?
అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాపం అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది. ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లి లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్. పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్, ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంట్ వాస్తే అయితే ఉన్న అమరావతి రాజధానిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతానికి సౌత్ వెస్ట్ సైడు సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా, పెరగచ్చా? వాస్తు ప్రకారం సత్తెనపల్లి వైపు మీరు పెట్టేటువంటి సెకండ్ ఫేజ్ భూమి పెరగచ్చా అని అడుగుతున్నాను. వాస్తు మీరు నాకు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాస్తు అని. వాస్తు ప్రకారం సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. అటుపక్కకి సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? సౌత్ వెస్టా ఏమవుతుంది? అది పెరగచ్చా? ఎలా పెరుగుతావు? పెరగడానికి అవకాశం లేదు కదా, వెళ్తే అరిష్టం కదా, ఇది అదృష్టం అని చెప్పావు కదా. ఏది నది కృష్ణా నదికి పైనుంచి తూర్పు వైపు పారటం అనేది అదృష్టం వాస్తు అన్నావు కదా, మరి వెనక్కి వెళ్తాం ఏమవుతుంది? అరిష్టం కాదా? ఎవరో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అమరావతి ఇక్కడ పెట్టాలి, అమరావతి ఇక్కడ పెట్టాలి అనుకున్నాడు, ఓటుకు నోటు కేసు వచ్చిందని చెప్తాడు. భారతదేశంలో ఎక్కడ ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నారు, భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు నిద్రపోయారు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు, జైల్లోకి వెళ్తానేమో అని. ఆయన ఎవరో ఏదో నాయుడు, ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు, రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? మూటాముళ్ళు చదివి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే దేనికి బస్సు ఎందుకు? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా, బస్సులో ఎందుకు ఉండాలి? లేదా హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళ నీళ్లు, మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు వాళ్ళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అందరూ రియాలిటీగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మనకలాగా షో పీటింగ్ ఉండదు కదా. ఒక ఆయన చెప్తాడు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అంటారు ఏమనంటే, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చాలా ఉంటుంది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు. ఏం మాట్లాడతాయని అసలు నోటికి శుద్ధి పద్ది. అసలు ఈ పాపాలు చేసింది ఎవడు? అమరావతికి పాపాలు చేసింది ఎవరు? ఇంకొక ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం.
జగన్ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు. భూస్థాపితం చేశాను చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు అడావిడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు? ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు? సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు? మరి ఏమైంది? 2015లో బిగిన్ చేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కి ఏమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారు మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా. 29,966 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాలు పొలాలు తీసుకుని మీరు సమీకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఏం చేశారు? 2014-19లో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? హడ్కో నుంచి 1,275 కోట్లు తెచ్చారు. సాలీనా కిస్తీ కానీ వడ్డీ కానీ కలిపి 106 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. అమరావతి పేరు మీద గంట కొట్టారు, గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు బొంబాయి వెళ్ళి గంట కొట్టారు, ఒక గంట వేసి గంట కొట్టారు. 2,000 కోట్లు చూడండి అప్పు. బ్రహ్మాండంగా నన్ను చూసి అప్పులు ఇచ్చారంటాడు. 2,000 కోట్ల రూపాయలు బాండ్స్ తెచ్చారు 10 ఏళ్లకి. సంవత్సరానికి కిస్తీలు కానీ వడ్డీ కానీ కలిపి 886 కోట్ల రూపాయలు కట్టాలి. 886 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ కానీ కలిపి కట్టాలి 2,000 కోట్లకి. ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పు ఇచ్చినాయి 2,060 కోట్ల రూపాయలు. 2,060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ 124 కోట్లు కట్టాలి సంవత్సరం 14 ఏళ్ల పాటు. మొత్తం వెరసి 5,335 కోట్లు 2014-19లో చేశారు మీరు. 2014-19లో అదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు మీరు. 2024-26లో అమరావతి పేరు మీద మీరు చేసినటువంటి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి ఫైనాన్స్ కంపెనీ KfW 5,000 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రా ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి NABFID 7,500 కోట్లు, మిగతా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8,887 కోట్లు, వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికీ అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడిన అప్పు 47,387. మీరు అంతకితంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 5,335 కోట్లు. ఈ 13,000 కోట్లు మీరు ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో 13,000 కోట్లు డ్రా చేసి ఏం చేశారు అంటే 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. 960 కోట్లని
అమరావతి పేరు మీద అప్పు తెచ్చి డ్రా చేసి దాన్ని మీ అవసరాల కోసం డ్రా చేసుకున్నారు, మీ ప్రభుత్వం నడపటం కోసం. మీరు డైవర్షన్ల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి, మితిమీరిన అప్పుల గురించి, డైవర్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, నిందిస్తారు. ఈ పాపాలు చేసింది ఎవరు? అయ్యనపాత్రుడు గారు. అమరావతితో రైతుల్ని ముంచింది, రాష్ట్ర ప్రజల్ని ముంచింది, మెడకి అప్పుల గుదిబండేసి రోడ్డు మీదకి ప్రజలను వదిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్లో నారాయణ గారు ఎంత పచ్చిగా మాట్లాడతాడంటే, మరి పిల్లలకు చదువులు కూడా ఇట్టాగా చెప్తాడు నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు దొంగ పాఠాలు చెప్తాడని తెలియదు. ఆయన అంటాడు, ఈ వైసీపీ వాళ్ళు అండి మేము అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పులు తెచ్చామండి. ఈ వైసీపీ వాళ్ళు అండి 6,000 కోట్లు మేమేదో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారుగా, బడ్జెట్లోంచి ఎందుకు ఇచ్చారు అన్నాడు. మేము ఆ అప్పుని గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్లోంచి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎంత సిగ్గు శరం, అసలు ఏ మాత్రం లేకుండా. అంతేలే, సిగ్గు శరం ఉంటే ఇంత భారీగా ఎక్కడ సంపాదిస్తారు? ఇంత అబద్ధాలు ఆడతారా? ఏమంటే మీరు నారాయణ గారు 2025-26 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ ఏ హెడ్ కింద అలాట్ చేశారండి? 530, 531 మేజర్ వర్క్స్ అంటారు. మీరు మున్సిపల్ మంత్రి కదా, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మేజర్ వర్క్స్ అనే హెడ్ కింద 530, 531. పోనీ అడగండి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి, మీకు అర్థం కాకపోతే. లేదు నిజంగా నేను అబద్ధాలు ఆడటం అలవాటే, ఆసుగా బళ్ళో పిల్లల దగ్గర అడిగిన ఆడినట్టు ఆడతానంటే నేను ఆడుకో. కానీ రాష్ట్ర ప్రజలను ముంచడానికి ప్రయత్నం చేయకూడదు కదా, తప్పు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రజల మీద 2025-26లో 6,000 కోట్లు పెట్టారు. మొన్న అప్రాప్రియేషన్లో దాన్ని సుమారుగా 4,000 కోట్ల రూపాయలు అప్రాప్రియేషన్లో పెట్టారు, ఖర్చు చేశామని చెప్పని. ఏ హెడ్ కింద? 530, 531 మేజర్ వర్క్స్ కింద ఖర్చు చేశారు. మళ్ళీ 2026-27 ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్లో మరొక 6,000 కోట్ల రూపాయలు మేజర్ వర్క్స్ హెడ్ కింద 530, 531 ఈ హెడ్ కింద మీరు పెట్టారు కదా. దాని అర్థం ఏంటి? ఇది ఎట్లా? పుస్తకాల్లో దాన్ని ఏమంటారు? బుక్ అడ్జస్ట్మెంటా? సిగ్గు పడకుండా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు. తప్పు కదా నారాయణ గారు. మీరు పంతులు గారు అంటే గురువు గారు కూడా అనుకుంటా పాఠాలు చెప్తారు పిల్లలకి, చెప్పి వచ్చారు. తప్పు కదా, ప్రజల్ని మోసం చేయకూడదు కదా. చెప్పండి సంచారుగా, తప్పే ఉంది. ఎస్ అవునయ్యా అన్నాం, బీజేపీ వాళ్ళు చెప్పారుగా, మొత్తం ఎవరికైనా నల్ల డబ్బు మేము తీసుకొస్తాం, అందరికీ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. తర్వాత అమిత్ షా గారు అన్నాడు రాజకీయాలు అట్టగా మారుతామన్నాడు. మీరు కూడా అట్టగా చెప్పండి, తప్పే ఉంది. ఇప్పటికి మొత్తం సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఆమె ఇలా అయిపోయిన అమలు చేసామని చెప్తున్నారు కదా. సిగ్గుపడకుండా ఇది కూడా చెప్పండి. ఊరికే అంటామయ్యా సెల్ఫ్ ఫైనాన్స్ అని, బడ్జెట్ నుంచి కూడా పెట్టాల్సిందే, మేము పెడతామని చెప్పండి. లెక్కలు ఎవరికి తెలవకపోతే నారాయణ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇంకెవరికి లెక్కలు రావనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎట్లా అవుతుంది? మీరు పెట్టేది బడ్జెట్లోనేమో వర్క్స్, మేజర్ వర్క్స్ హెడ్ కింద కోట్లు పెట్టేస్తారా? కింద ఒక 6,000 కోట్లు, ఈ సంవత్సరం ఒక 6,000 కోట్ల. సెల్ఫ్ ఫైనాన్స్ అని ఓదరగొట్టి భూములు ఇచ్చిన రైతులకి కష్టాలు, మానసిక వేదనలు మిగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 80-90 వేల కోట్ల రూపాయల అప్పుల గుదిబండని మీరు మెడకు కట్టింది వాస్తవా కాదా? ఇప్పటికి టెండర్లు పూర్తి చేసింది 74,636 కోట్లు అని చెప్తున్నారు. వడ్డీల అంచనా సంవత్సరానికి 7-8 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ వర్కులు మీరు బిల్స్ అన్ని పేమెంట్ ఇస్తే 7-8 వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఒక్క అమరావతి మీద. నారాయణ గారు ఇంత పచ్చి అసత్యాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం మీకు? ఇది వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి రైతులను ముంచారు. మళ్ళీ కొత్త రైతులను ముంచడానికి మళ్ళీ అబద్ధాలు చెప్తే ఊరంపడి తిరుగుతున్నారు మీరు. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక అంతా పెద్ద మాయది. 2015-19, 2024-26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, టోటల్గా 6 సంవత్సరాలు గడిచినా కూడా
ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి అసమర్థ నాయకత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి మీది? మీరు అమరావతిని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు. మీరు మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? ఒకరోజు అసెంబ్లీ పెట్టి అక్కడ స్పీకర్ గారు ఏదో చదువుతున్నాడు, 5 గంటల 35 నిమిషాలు 40 మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 57 నిమిషాల పాటు మాట్లాడారని ఏదో లెక్కలు చెప్తున్నాడు ఆయన. అంటే 57 నిమిషాలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా పరిష్కారం చేయబోతున్నారో కానీ, ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం ఎంత అప్పు వెచ్చించారు, అంటే ఎంత అప్పు తెచ్చారు కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు చాలాసార్లు చెప్పారు, సుమారుగా ఇప్పటి వరకు మేము 1400 ఎకరాలు వివిధ ప్రభుత్వ జీవోల ద్వారా జనాలకు అమ్మామని చెప్పారు. ఇన్నాకడ ఎవరో చెప్తే నారాయణ గారు ఏమో 1200 కోట్లు 1200 ఎకరాలు అని చెప్పి ఏదో వీడియోలో మాట్లాడుతున్నాడు. సో 1200 1400 ఈ ఎకరాలు జనాలకు అమ్మారు కదా, ఆ డబ్బు ఎంత వచ్చింది, ఎంతకు అమ్మాం, ఆ డబ్బుని ఈ అప్పు కట్టాం. తెచ్చారుగా 2014-19లో 5335 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, ఆ అప్పు కింద జమ చేశామని మాట్లాడే దమ్ము మీకు లేదా అని అడుగుతున్నాను. ఏం చేశారు ఆ డబ్బు? 1200-1400 ఎకరాలు జనాలకి, వ్యాపారస్తులకు అమ్మారుగా, ఆర్బీఐకి అమ్మారుగా, బ్యాంకులకు అమ్మారుగా, అందరికి అమ్మారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అమ్మారు కదా, అనేక ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా, ఎకరా 4 కోట్ల రూపాయలకి అమ్మారు కదా. ఈ అమ్మిన అంటే 1200 ఇంటూ 4 కోట్లు ఎంతండి? 4800 కోట్లు. మరి ఏమైంది ఆ డబ్బు? ఏమైంది? ఆ డబ్బు ఏం చేశారు? చెప్పే ధైర్యం లేదు మీకు, అసెంబ్లీలో చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మీరు, ఎంత డబ్బు తెచ్చారు కేంద్రాన్ని నుంచి అమరావతి నిర్మాణం కోసం? చెప్పలేరా? చెప్పారా? చెప్పలేదు కదా, చెప్పే సాహసం లేదు కదా మీకు. పోనీ నవనగరాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? మీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మీ చేతిలో ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో నవనగరాలని ఎప్పట్లో ఏ తారీఖులో పూర్తి చేస్తారు? చెప్పారుగా అమరావతి నవనగరాలుగా తీర్చిదిద్దుతానని. అమరావతికి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి రైలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకు చెప్పలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడు పూర్తి చేస్తారు అమరావతిలో? డేట్ చెప్పలేరా? అమరావతికి బుల్లెట్ ట్రైన్ తెస్తా అన్నారు కదా, ఎప్పుడు తెస్తారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఈ 2.5 ఏళ్ళలో రాదా? బుస్సేనా? మీరేం చెప్పారు? రైతుల ప్లాట్లు తమ్ముళ్ళు 1,00,000 రూపాయలు చేస్తా గజం, 1,00,000 రూపాయలు. డేటు చెప్పే దమ్ముందా? రైతులకి అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మాటకి త్యాగం చేశారు కాదు, అయిపోయింది. త్యాగం చేసి 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ రైతుల ప్లాటు 1,00,000 చేస్తా అన్నావు, ఏ తారీఖు లోపు 1,00,000 చేస్తావు? చెప్పవా చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేవా? లేదు. రైతుల ప్లాట్లని సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే పెద్ద తెర ఒకటి కట్టి ఆ తెర మీద బొమ్మ చూపించి సినిమా వేసి ఇదిగో నీ ప్లాట్ ఇక్కడ ఉందని కాకుండా భూమి మీదకి తీసుకెళ్లి అమరావతిలో భూములు ఇచ్చిన 29,000 చిల్లర మంది రైతులకి ఇదిగో నీ ప్లాట్ ఇది అని ఎప్పుడు చూపిస్తారు? ఆ డేట్ చెప్పరా? చెప్పాలిగా. ఇవాళ చెప్పే సినిమా లేదా మన దగ్గర? మీ అబ్బాయి చెప్తాడు జగన్కి ఆ సినిమా లేదని. మీకుందా సినిమా?
అమరావతి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చూపించే భూమి మీద ప్లాట్ తీసుకెళ్లి చూపించే సినిమా మీకు లేదా లోకేష్ గారు? లేదా సినిమా? జగన్కి సినిమా లేదు. సినిమా ఉందో లేదో చూద్దాం. జగన్ సినిమా చూపిస్తాడు, సినిమా అంత సినిమా లేదో 29లో ప్రజలు చెప్తారు జగన్ సినిమా ఉందో లేదో. మీరు నేను మాట్లాడుకుంటే ఏమంటే సొల్లు కబుర్లు. మీకు లేదా? మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 2015లో భూములు ఇచ్చారు. మీ నాన్నగారు కూడా చెప్పారు 58 రోజుల్లో రికార్డు టైంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా రైతులు భూములు ఇచ్చారని. మరి రికార్డు టైం అయిపోయి రికార్డు దాటిపోయింది కదా, టైం దాటిపోయింది కదా. ప్లాట్ ఎప్పుడు చూపిస్తారు భూమి మీద? ఎవరికైనా ఒక్క రైతుకైనా భూమి మీద చూపించారా మీరు? చూపించరా? ఏ తారీఖు లోపు చూపిస్తారో కూడా చెప్పరా? సింగపూర్ ఇవాళ కూడా చెప్పారు, సింగపూర్ తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. ఏ తారీఖు లోపు సింగపూర్ని తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తారు? చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పటికి మా దగ్గర 6300 ఎకరాలు మా దగ్గర ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 6300 కోట్లని ఆక్షన్ పెట్టి అసలు వడ్డీతో సహా మేము కడతామన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎందుకు మీరు చెప్పలేదు? ఈ 6300 ఎకరాలని వేలం వేసి అమరావతి కోసం చేసినటువంటి అప్పుని ఇంకా రోజు అప్పులకు పరిగెడుతున్నారు కదా సార్. రాష్ట్ర అప్పు తీసేయండి, రోజు ఆ గంట కొట్టుడు వేరు. మంగళవారం కొడుతున్నారు ఆ గంట. ఈ గంట చెప్పండి, అమరావతి కోసం కొట్టిన గంట, చేసిన అప్పులు ఇవాళకి అంత క్రితం ఒక 5335, ఇప్పుడు ఒక 47,000 కోట్లు ఈ 2 ఏళ్లలో. ఇంకా 74,000 అంటే ఈ 40 పోతే మరొక 30,000 చిల్లర కోట్లకి మీరు అప్పు తేవాల్సి ఉంది ఇవాళకి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడు కడతారు? డేట్ చెప్పరా మీరు? డేట్ చెప్పరా అన్నా? మీరు 58 నిమిషాల సేపు వీటి గురించి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా ఓకదంపుడు పాత పురాణంతో జగన్ను దూషించి కేవలం 2015లో మొదలుపెట్టినటువంటి కోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం ఈ 3 28లో పూర్తి చేస్తాను, మోడీని తెస్తానని చెప్తున్నారు మీరు. దీనికా జనం ఏడ్చేది? జనం చచ్చేది? రైతులు ఏడ్చేది? 29,000 మంది రైతులు అలోలక్షణ అని ఏడుతున్నారు. దేనికి? 2028కి హైకోర్టు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్లో సచివాలయం బిల్డింగు. వీటి కడతాకి ఇవన్నీ కావాలా? ఎంత అప్పు కావాలా? ఇంతమంది రైతులు కన్నీరు మున్నీరు అవ్వాలా? మీ సిఆర్డీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపించమంటాకి లంచాలు ఇవ్వాలా? ఏడుస్తున్నారు కదా రైతులు. ఏం చేశారు? అమరావతిని ఒక అప్పులు కుప్పగా చేశారు తప్పితే ఏంటి? మీరు దోచుకుంటాకి తప్పితే అమరావతి దేనికంటున్నాయి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్ర పెళ్లికేమో గుదిబండగా మారుతుందా? రెండు 2015లో కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలకి, ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్కి మీరు ఇచ్చారో అదే కంపెనీలు, అదే మెగా, అదే బిఎస్ఆర్, అదే ఆర్వీఆర్, అదే ఎన్ఎస్ఆర్, ఇంకోటేదో అయ్యే కదా. కొత్త కంపెనీ ఏమన్నా ఒక్కదానికి మీరు కంపెనీ టెండర్ ఇచ్చారా? 2015లో మీరు ఏ కంపెనీలకి టెండర్లు ఇచ్చారో టెండర్లు మీరు ఎక్కంగానే రద్దు చేసి మళ్ళీ అదే కంపెనీలకి పోనీ ఏమైనా వర్క్ మార్చారా అంటే వర్క్ మార్చకుండా 30% అంచనాలను పెంచి 2019కి ఉన్నటువంటి అంచనాలను, ఆ వర్కుల్ని రద్దు చేసి 2019కి ఉన్నటువంటి అంచనాలని 30% పెంచి ఎవడో అంతకితం ఏ వర్క్ తీసుకుంటే అదే వర్క్ మళ్ళీ పోనీ వర్క్ కూడా అదే జనం ఏమన్నా అనుకుంటారని కూడా సిగ్గు బెదురు కానీ ఏం లేదు ఆయనకి, ఈ ప్రభుత్వానికి. 2019 వరకు ఎవడైతే ఏ కాంట్రాక్టర్ ఏ వర్క్ చేశాడో అదే వర్క్ 30% అంచనాలు పెంచారు. అందరికి మామూలుగా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ వేసినట్టుగా మామూలు వేస్తారు కదా, లాగు కాపీ పొడి లాగు, పైన తెల్ల చొక్కా, లేకపోతే ఇంకో రకంగా చొక్కా, బ్లూ లాగు, పైన తెల్ల చొక్కా, అందరికి ఒకటే ఉంటుంది కదా. అందరు కాంట్రాక్టర్లకి మొత్తం అన్ని వర్కులకి
అమరావతిలో 74,000 కోట్ల రూపాయలతో పిలిచినటువంటి అన్ని వర్కులకి 4.5%, 4.6, 4.5, 4.7, 4.3, 4.9 మొత్తం టోటల్ కావాలంటే ఛాలెంజ్ చేస్తాను మీకు. క్షమాపణ చెప్తాను నేను చెప్పింది అబద్ధం అయితే. మొత్తం అమరావతిలో మీరు 70,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఇచ్చింది. గత అదే పనిని 30% అంచనాలు పెంచి అదే మనుషులకి అదే కంపెనీలకి 5% ఎక్సెస్కి మీరు టెండర్లు ఇవ్వటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సొమ్ము ఎవరిది? మీదా? హెరిటేజ్ కంపెనీదా? చంద్రబాబు నాయుడు గారి సొమ్ము ఎవరిది? హెరిటేజ్ కంపెనీదా అంటున్నా, లేదా ఎల్జీపీఎల్దా? కానీ సొమ్ము ఎవరిది? ఎల్జీపీఎల్దా లేకపోతే దీందా? హెరిటేజ్ కంపెనీదా? ఎవరు సొమ్ము ఇది? జనం సొమ్ము మీరు దోచుకుంటారా కాంట్రాక్టర్ల పేరు మీద? తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు. పోనీ పిలిచారు, మీరు పిలిస్తే ఏం చేయాలి? చూడండి ఎంత విచిత్రమో. 15 రోజుల్లో టెండర్కి వచ్చేయాలంట. ఇవాళ పేపర్కి ఇస్తారు, 15 రోజుల్లో టెండర్ వేసేయాలి, మొత్తం మూసేయాలి. 15 రోజులే. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా టెండర్ పిలిస్తే 90 రోజులు ఆన్లైన్లో ఉంచుతారు. 90 రోజులు మీరు టెండర్ ప్రాసెస్ 90 రోజులు. కానీ అమరావతిలో మాత్రం 15 రోజులు. చూడండి ఎంత దుర్మార్గం దోచుకుంటాకి. మళ్ళీ ఎవడి వర్క్ ఆడే వస్తాడు కాంట్రాక్టర్. మేఘావాడు వర్క్లు మేఘావాడు వస్తాడు. ఇంకా కొన్ని లాక్కుంటారు ఎల్ఎన్టీ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే. షాపూర్జీ పల్లంజీ వాడేశారుగా ఫుల్గా. ఆల్రెడీ కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. చంద్రబాబు నాయుడు గారు షాపూర్జీ పల్లంజీ మనదే కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఆన్లైన్లో కొట్టినా కూడా పెండింగ్ చూపిస్తుంది. షాపూర్జీ పల్లంజీకి తక్కువ. మీరు ముఖ్యమంత్రి అయ్యేప్పటికే అది బ్యాన్లో ఉన్నటువంటి షాపూర్జీ పల్లంజీ ఎందుకు లిఫ్ట్ చేశారు? మీరు లిఫ్ట్ చేసి మీరు అలౌ చేస్తారు? ఇదంతా దోపిడీకి మార్గం కాదా అంటున్నా. మీరు ఇంత దారుణంగా జనం సొమ్ముని మీరు అప్పులు తెచ్చిపోని, జనం ఖజానాలో ఖాతా కాదు, పన్నులు కట్టింది కాదు, జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులతో మీరు ఈ రకంగా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాదు, అది మీకు ఏటీఎం లాగా పనిచేస్తుంది. మోడీ గారు చెప్పారు పోలవరం ఏటీఎం. పోలవరం అయిపోయింది, ఇప్పుడు అమరావతి మీకు ఏటీఎంగా మారినటువంటి పరిస్థితులు. ఇవాళ నేను చెప్పింది ఏది అబద్ధమైనా మీకు చేతనైతే దాని మీద ఓపెన్గా మీడియాకి ఇచ్చేయండి డాక్యుమెంట్స్ మొత్తం. అసలు విచిత్రం ఏంటో భారతదేశంలో ఎక్కడా ఉండదు. అమరావతి టెండర్లు మాత్రం టెండర్ కంప్లీట్ అవ్వగానే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో మాయమైపోతాయి. కానీ మీరు నేషనల్ హైవేస్ చూడండి, ఏ కంపెనీ చూడండి, ఏ టెండర్లు, ఏ ఆర్గనైజేషన్ టెండర్లు అయినా సిస్టములు ఇప్పటికీ ఉంటాయి. ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవాళ మీకు కనపడదు. అమరావతి టెండర్లు ఏ డాక్యుమెంట్ కూడా మీకు ఆన్లైన్లో కనపడదు. నేషనల్ హైవేస్ మీకు అసలు విచిత్రం చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు అస్సాం నుంచి ఇటు బర్మా అంచుల దాకా ఏ టెండర్ అయినా సరే నేషనల్ హైవేది అన్ని లెస్సే. చూడండి నేషనల్ హైవే వర్క్లన్నీ కూడా లెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ చూడండి లెస్కి వెళ్ళిపోతాయి. కానీ అమరావతి టెండర్లు మాత్రం 15 రోజుల్లో టెండర్లు. 2015లో ఎవడైతే కాంట్రాక్టరో వాడు ఏ బిల్డింగ్కి వచ్చాడో ఎమ్మెల్యే క్వార్టర్స్ కడతాకి వచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే క్వార్టర్స్కే టెండర్ వేస్తాడు. లేదు హైకోర్టు కడతాకి వస్తే మళ్ళీ హైకోర్టుకే వేస్తాడు. 30% అంచనాలు పెరుగుతాయి, 5% ఎక్సెస్. నేషనల్ హైవేలో మీ ఇష్టం, యు నేమ్. కాశ్మీర్ నుంచి ఆఖరికి జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులు ఉంటారు, కొండలు, కొండ చర్యలు, లోయలు, అయినా సరే అక్కడ కూడా 10%, 15%, 20% మైనస్కి టెండర్లు పడతాయి. కానీ అమరావతిలో మాత్రం 30% ఓవర్ ఎస్టిమేట్ చేసి అంచనాలు మార్చి 30% పెంచి 5% ఎక్సెస్కి ఇస్తారు. సమానం చెప్పండి. పోనీ నేను చెప్పింది అబద్ధం అయితే, తప్పు అయితే నాకొద్దు, మీడియాకి ఇవ్వండి. మీరు నేను అడుగుతున్నా, ఇంత మీరు ఇన్నాళ్ళు చేశారు కదా, 4 సార్లు, నేను 4వ సారి ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్తున్నాను. మీరు అసెంబ్లీలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా,
2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు వచ్చారు కదా, ఇంకా దాహం తీరపోతే ఎట్లా సార్? తప్పు కదా, వదిలేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను జాలిపడి వదిలేయాలి కదా. ఇన్ని అంటే 1 లక్ష కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 10,000-15,000 కోట్లు వడ్డీ భారం పెట్టి చేసే బదులు రైతులు నేడిపించి ఇంతవరకు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా వాళ్ళకేం చెప్పారు, గజం లక్ష చేస్తా అన్నారు. ఎప్పుడు అవుద్ది గజం లక్ష? ఎప్పుడు అవుద్ది? ప్లాట్ ఇవ్వలేదు మీరు ఇంతవరకు. ఎప్పుడు ప్లాట్లు డెవలప్ చేస్తారు? ఎప్పుడు వాళ్ళకి ఇస్తారు? మీరేం చెప్పారు, ఎవడ ప్లాటు అమరావతిలో ఎవడి ఊర్లో ఆడికే ఇస్తాం ప్లాట్ అని చెప్పారు. లేదా 2 ఊర్లు కలిపి ఆ 2 ఊళ్ళ మధ్యలోనే మీ పక్క మా అయితే మీ పక్క ఊరు ఆనుకుని వస్తుంది మీ ప్లాట్ అని చెప్పారు. ఎవరికి ఇచ్చారంటనా? కాగితం మీదే, భూమి మీద కాదు, కాగితం మీద కూడా కనీసం మీరు ఎవరికి ఇచ్చారు? చుట్టం లేదా తెలుగుదేశం పార్టీ వాడు లేదా నోరున్నోడైతే ఆడికేమో ఉన్న ఊళ్ళో ప్లాట్ల, నోరు లేనోడికి అంగు లేనోడికి అయితే 10 కిలోమీటర్ల అవతల ప్లాట్లు కేటాయిస్తారా కాగితాల మీద? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. మామూలు సామాన్యుడికేమో 10-15 కిలోమీటర్ల అవతల చెరువుల్లో కుంటల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి పొలం అమ్ముతా అన్నోడికి మాత్రం 5 ఎకరాలు, ఆ ఇంటి ఎదురుకుండా సచివాలయం, ఇంటి వెనకాల హైకోర్టు, ఇటు పక్కన హైవే, ఇంటి ముందు హైవే. చూడండి, చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు అమ్ముతా అన్నోడికి మాత్రం ఇంటి ఎదురుకుండా సచివాలయం, కరెక్ట్గా ప్లాట్ ఎదురుకుండా రోడ్డు అవతల సచివాలయం గుమ్మం గేటు, ఇంటి వెనకాల హైకోర్టు. ఇక్కడ ఒక్కటే కాదు, మళ్ళీ సుందోపసుందులు మంత్రి నారాయణ గారికి 100 గజాల అవతల మెయిన్ రోడ్డు మీద ప్లాటు, అంటే హైకోర్టుకు పక్కకు వస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేవాడికి, ఇల్లు కడతానంటే పొలం అమ్మేవాడికి, నారాయణకి ప్లాట్ అమ్ముతా అన్నోడికి, వాళ్ళకి మాత్రమే హైకోర్టు పక్కన సచివాలయం ఎదురుగుండా ఎందుకు ప్లాట్లు వచ్చినాయి? మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? చెప్పగలరా? సమాధానం అంటున్నా. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. ఇది దగా కాదా అంటున్నా. ప్రజల్ని దగా చేయటం కాదా? మరీ ప్రత్యేకించి 29,500 మంది రైతుల్ని దగా చేయడం కాదా అని అడుగుతున్నాను. చెప్పండి, దగా చేయడం అవునా కాదా? ఇంత దగా చేసి ఇన్ని చేసే బదులు నేను అడుగుతున్నా, ఇన్ని అప్పులు చేసే 1,00,000 కోట్లు అప్పులు చేసే బదులు యాన్యుటీ కింద ఇప్పుడు దాకా, అంటే కౌలు కింద ఇప్పుడు దాకా ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు. కౌలు కింద ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు కౌలు కింద ఇచ్చాం ఇక్కడ అమరావతిలో రైతులకి. అక్కడ పనిచేసేటువంటి పొలం లేని కూలీలకి సుమారుగా 800 కోట్ల చిల్లర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వారికి పెన్షన్ల కింద అంటే భోజనం పని లేదు, పని లేకపోవటం వల్ల మృతి కింద 800 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 700 చిల్లర ఇచ్చారు కౌలు కింద. చంద్రబాబు నాయుడు గారు ఒక 600 చిల్లర ఇచ్చారు, 500 చిల్లర ఇచ్చారు ఫస్ట్ 2 ఏళ్ళు, ఆ 2 టర్ములు. ఇప్పుడు మిగతాది జరిగింది. మొత్తం వెరసి 2,800 చిల్లర 2,900 కోట్ల రూపాయలు కౌలు కింద పెన్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల జేబులోంచి వెళ్తాం జరిగింది. ఇదేది లోను కాదు, అమరావతి కాదు, సెల్ఫ్ సస్టైన్ కాదు. అమరావతి పూర్తయ్యేంత వరకు కూడా ఈ డబ్బులు కట్టాలి, కౌలు కట్టాలి. వీటన్నిటికీ బదులు నేను అడుగుతున్నా, ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా. నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మా దగ్గర 6,000 చిల్లర గజాలు ఉన్నాయి, ఇప్పుడు ఒక 1,200 గజాలు బయటికి అమ్మామని చెప్తున్నారు కదా. అంటే వెరస ఎంత? 7,500 గజాలు, అంటే 7,500 ఎకరాలు. అంటే 6,200 ఎకరాలు ఒకటి, 1,200 ఎకరాలు ఒకటి, అంటే సుమారుగా 7,500 ఎకరాలు, 7,400, 7,300, 400 అనుకోండి. దాని బదులు ఇవాళ రైతులను ఏడిపించి వాళ్ళని పూలింగ్ తీసుకునే బదులు ఇక్కడి నుంచి రోడ్డు వేసుకుని, ఉండవల్లి దగ్గర నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటిని కాంచి ఎక్కడి నుంచో పెట్టుకుంటే రాజధాని మీరు నిజంగా అక్కడే పెట్టండి. 15,000 ఎకరాలు అనుకోండి,
15,000 ఎకరాలు కొన్నామనుకోండి. 15,000 ఎకరాలు కొంటే ఎకరం ఎంత ఉంది? 50 లక్షలు అయితే గొప్పగా వచ్చినట్టు కదా. 15,000 50 లక్షలు, 15,000 50 లక్షలు అంత 7,500 కోట్లు. లేదా అసలు ఫ్యాన్సీ ఆఫర్ ఇద్దాం. ₹1,00,00,000 ఇచ్చాం అమరావతిలో రైతులకి, ₹1,00,00,000 చొప్పున ఇచ్చేసాం. 15,000 కోట్లు మన చేతులకు. ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది? 7,500 ఎకరాలు మిగులుతుంది. అంటే 7,500 ఎకరాల ఆస్తి రాష్ట్ర ప్రజలకు మిగులుతుంది 15,000 కోట్లకి. ఇవాళకి ఎంత ఖర్చు పెట్టాయా అంటే 21,000 కోట్ల రూపాయలు ఊరికే చెట్లు పీకటాకో పునాదులకో ఆటుకో ఇటుకో 21,000 కోట్లు అయింది ఇప్పటికి. 21,000 కోట్లు అంటే నువ్వేట చెప్తావు అంటే 13,000 కోట్ల అప్పు ఈ 20 నెలల్లో డ్రా చేశారు. ఖర్చు అయిపోయింది అని చెప్తున్నారు. 5,300 చిల్లర అంతకితం అయింది. ఈ పెన్షన్లు వీటన్నిటికీ కలిపి లెక్కేసుకోండి. కౌలు కింద ఇచ్చింది మొత్తం కలిపితే 21,000 కోట్లు అవుతుంది. 15,000 కోట్లతో అప్పు తెచ్చుకుని పొలాలను కొనేసుకుంటే 7,500 ఎకరాలు మన చేతిలో మిగిలేది. ఓ 3,000 4,000 5,000 కోట్లు పెట్టి రాజధాని కట్టేసి ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మోడీని తెచ్చి ఓపెన్ చేస్తా, హైకోర్టు అయిపోద్ది, సచివాలయం అయిపోద్ది, అసెంబ్లీ అయిపోద్దని. తాత్కాలిక అసెంబ్లీకి, తాత్కాలిక హైకోర్టుకి, తాత్కాలిక సచివాలయానికి డబ్బు ఎంత అయింది? ఎంత అయింది చంద్రబాబు నాయుడు గారు? 5,000 కోట్లు. మళ్ళీ పర్మనెంట్ వాటికి 1,000 కోట్లు అప్పులు ఇవన్నీ తెచ్చే బదులు నిజంగా మీరు చెప్పండి. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, అద్భుతం. మీరు ఎవరన్నా అమరావతిలో అడగండి. 2015లో ₹1,00,00,000 ఇస్తే అసలు ఎగాడుకుంటా అమ్మేవాళ్ళు సంతోషంగా. ఆ డబ్బులు ఎక్కడన్నా కొనుక్కుంటే వాళ్ళు ఎంత వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇవాళ వాళ్ళకి ఏ అతిగతి లేదు కదా. ఫ్లాట్ ఇవ్వలేదు ఇంతవరకు భూమి మీద. ఎప్పుడు డెవలప్ చేస్తారో తెలీదు. నిశంకు స్వర్గంలో ఉన్నారా లేదా అమరావతి రైతులు అని అడుగుతున్నా. వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడారా అంటున్నా. ఒక్కటంటే ఒక్క మాట. ఎంతసేపు జగన్ తిడతాం. 5:30 గంటలు 6 గంటలు జనం సొమ్ముతో అసెంబ్లీ పెట్టి అవసరం లేకుండా, నిజంగా అవసరం ఉంటే ఓకే, అవసరం లేకుండా డ్రామా కోసం అసెంబ్లీని నడిపి కేబినెట్ తీర్మానం అయిపోయింది, సరిపోయింది కదా. మరి కౌన్సిల్ లేకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా అసెంబ్లీ ఒక్క తీర్మానంతో చట్టబద్ధత ఎలా వస్తుంది? రాదు కదా. జగన్ తిడతాకి, అమరావతి డ్రామాకి, మిగతా మరొక 50,000 ఎకరాల్లో డ్రామా కోసం, జనాల్లో నమ్మిక కలిగించడం కోసం, ఇదే కదా. దీనికోసం మీరు ఇంత చేసే బదులు ఆ 20,000 కోట్లతో అద్భుతమైన రాజధాని వచ్చేది కదా. 7,500 ఎకరాలు మీ దగ్గర భూమి ఉండేది కదా. ఎవడికి కావాలంటే ఆవిడకి ఆక్షన్ పెట్టి మనం అమ్ముకోవచ్చు కదా. ఇవాళ ఎయిర్పోర్ట్ అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని చెప్పి నేను ఇంకోటి కూడా ఆయన వారు ఏం చెప్పారంటే, ఎవరు కాదు వేరే ఎవరో చాలామంది 40 మంది మాట్లాడారు కదా. జగన్ అమరావతికి అన్యాయం చేశాడండి. అసలు అమరావతికి న్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాకపోతే న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతికి వెస్టర్న్ బైపాస్ లోపలికి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసినాడు. దారి తెన్ను లేకుండా ఉన్నటువంటి అమరావతికి గుంటూరుని విజయవాడని కలుపుతూ మధ్యలోంచి నేషనల్ హైవే మన 4 లైన్ రోడ్డును తీసుకెళ్ళింది ఎవరు? దాని విలువ పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద కక్ష ఉంటే ఆయన తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు పర్మనెంట్గా? ఎంత ఖర్చు అవుద్ది? ఎకరంలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇక మీరు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా. చంద్రబాబుకి ఏమన్నా వచ్చింది ఇక్కడ? లింగమ్మనేందో తెలియదు, గవర్నమెంట్తో తెలియదు, ఎవరిదో తెలియదు, చంద్రబాబుతో తెలియదు. చంద్రబాబు నాయుడు భార్య ఏమో మేము అద్దె కడుతున్నామంటది. లింగమనేని రమేష్ నేను గవర్నమెంట్కి ఇచ్చేసానంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఏదో చెప్తాడు. ఆ ఇల్లు తప్పితే ఏది ఇవాళ? మూడు రాజధానులు అని చెప్పి 3 మొక్కలు ఆటాడన్నాడు. 3 మొక్కల ఆటలో అమరావతిలో అసెంబ్లీ ఉంచుతానని చెప్పాడు కదా ఆయన. ఆ రోజు అమరావతిని ఉంచుతానని చెప్పాడు కదా. ఇవాళ మీరు అమరావతి రేపు పెరిగితే అక్కడికి పేదోడు ఎవడొస్తాడు? అసలు మనుషులు ఎవడొస్తాడు?
అసలు మనుషులు లేని రాజధాని ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే ఎవడొస్తాడు అక్కడికి? రాజధానిలో గవర్నమెంట్ ఆఫీసులు కాలేజీలతో ప్రజల జనజీవితం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. జనజీవితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజధానిలో జనజీవనం లేనటువంటి రాజధానిని ఏమంటారు? చెప్పండి దాన్ని. 50,000 మంది పేద ప్రజలు అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని రద్దు చేశారు. పేదవాళ్ళు ఉండకూడదంట. ఏంటి రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదేంటి? హైదరాబాద్లో పేదవాళ్ళు లేరా? పేదవాళ్ళు లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాను. పేదవాళ్ళు రాజధానిలో లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? రాజధాని ఎక్కడ డెవలప్ అవుతుంది? అసలు ఫైనాన్స్ ఇంజిన్లు వెయ్యి అంటున్నాను. అమరావతిలో నువ్వు ఏం కేటాయించావు? ఒక్క ఫైనాన్స్ ఇంజిన్ కంపెనీ ఏముంది? మొత్తం తీసుకెళ్ళి అయ్యేమో వైజాగ్లో పెడతావా? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వా? ఇక్కడ అంటే పట్టు మనకు 1000 మంది ఆఫీస్కి వచ్చేటువంటి ఆఫీసే ఇక్కడ లేకపోతే ఆర్బీఐకి ఇచ్చాంటో ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో ఎంతమంది ఉంటారు? అక్కడ స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఎంతమంది ఉంటారు? ఎవడు ఉంటాడు ఆఫీసులో? ఎవడొస్తాడు? ఎవడెళ్తాడు? కనీసం డబ్బులు డ్రా చేయడానికి కూడా ఉండదు కదా వాటిల్లో, రీజనల్ ఆఫీసులో. అంటే ఇది పచ్చి మోసం, దగా కాదా అంటున్నాను. అక్కడ ప్రజలు కట్టుకుంటానికి అవకాశాలు ఉండవు, సామాన్యులు రావటానికి అవకాశం ఉండదు. మీ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు ఈ మాట. అవన్నీ రద్దు చేశారు. జగన్ ఇచ్చినవి మొత్తం రద్దు చేశారు. వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000 ఇళ్ళు నిర్మాణం జరిగితే ఎంతమంది జనం వచ్చేవాళ్ళు? అక్కడ కడకళ్ళాడుతూ ఉండేది కదా. దాంట్లోంచి రోడ్డు తీసుకొచ్చాడు. జగన్ ఉండగా 780 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాడు రైతులకి. వెస్టర్న్ బైపాస్ దాంట్లోంచి తీసుకెళ్ళడం జరిగింది. ఏమీ చేయలేదంటారు. ఏమి చేయలేదంటే జగన్ భయపడింది ఏంటి? మొత్తం రాజధానిలో మీరు ఎస్టిమేట్ చేసింది 1,00,000 కోట్లకి, మీరు ఖర్చు పెట్టింది 3,000 చిల్లర కోట్లు, అంటే -5%. -5% ఖర్చు పెట్టారు. అక్కడ ఏమీ కనపడతలేదు, అన్ని తాత్కాలికం ఉన్నాయి. ఈ రాబోయేటువంటి 1,00,000, 2,00,000 కోట్ల రూపాయల్లో 2,00,000 కోట్ల రూపాయలు మీదకెత్తుకుంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలోని మొత్తం ప్రతి పిల్లోడు, చిన్న పసిపిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు అందరూ ఈ అప్పు భారం వాళ్ళ మీద పడుతుంది కదా. అందుకోసమే వైజాగ్లో ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఆ రోజే కనుక మీరు నిజంగానే 2019లోపే ఇక్కడ ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారనుకో, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? సర్లే మన కర్మ అయిపోయింది, ఒక 50,000 కోట్లు ఖర్చు అయిపోయింది, చేసేదేముంది, సర్లే కానీ అని చెప్పి ఊరుకునేవాళ్ళు. నువ్వు 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టావు కాబట్టి ఇంకా మనం దీన్ని భరించలేమురా బాబు ఈ రాజధాని. ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు ఎక్కడి నుంచి తెస్తారు? నిజంగా 15,000 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటే, ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఉంటే అంత అద్భుతంగా ఉండేది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవాళ ఇంకోటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మేము తీర్మానం చేసి పంపించాం, నేనే మొత్తం నడిపాను, ఢిల్లీ వెళ్తే అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈ పనోడు, ఈ మొగోడు, ఎక్కడికి వెళ్ళాడు అడ్రస్ లేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కోసం తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు తెలియదు అన్నావు కదా, ఇగో ఇక్కడ ఉన్నాడు. అసెంబ్లీలో ఇప్పుడే మాట్లాడారు గంట క్రితం మీరు, ఇక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరేం పెట్టారు ఇవాళ? చట్ట సవరణ కోసం పెట్టారు కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ పెట్టారు కదా. నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రత్యేక హోదా ఇంతవరకు అవ్వలేదు కదా, అది చట్టంలో లేదు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు. కేవలం పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన మాత్రమే పరిమితం అన్నారు కదా. ఇవాళ చట్ట సవరణ జరుగుతుంది కాబట్టి పనిలో పనిగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని, పెట్టాలని చెప్పని మీరు తీర్మానం చేయమని అడుగుతున్నాను. మళ్ళీ రేపు ఎల్లుండి అసెంబ్లీ పెట్టండి, తీర్మానం చేయండి. లేదా మీ క్యాబినెట్ తీర్మానం చాలు, అసెంబ్లీ కూడా అక్కర్లా, క్యాబినెట్ తీర్మానం చాలు, మీరు చేసి పంపండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు తీర్మానం చేయించండి కేంద్ర ప్రభుత్వం చేత, ఎందుకంటే చట్ట సవరణ చేయిస్తున్నారు కదా. విశాఖ ఉక్కుకి
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం సవరణ జరుగుతుంది కాబట్టి ఆ చట్టంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించమని తీర్మానం చేసి పంపండి, మంత్రిమండలి తీర్మానం చేసి పంపండి. చట్ట సవరణలో దానిలో పొందుపరచమని చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చేయరా అంటున్నాను. అలాగే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు పట్టించుకోకపోబట్టి మనం రామాయపట్నం నిర్మాణం చేసుకున్నాం. దానికి అయిన ఖర్చు మొత్తాన్ని రీంబర్స్ చేయమని చెప్పని చట్ట సవరణలో పెట్టండి. పెట్టించలేరా? ఓట్లు మీయే కదా, మీ మీద ఆధారపడి మీ భుజాల మీద కదా మోడీ గారి ప్రభుత్వం బతుకుతున్నది. చేయించలేరా మీరు? మీ సొంతానికి మీ కేసులు మూసుకుంటాకి మాత్రమే మీ దగ్గర మీకు కేంద్ర ప్రభుత్వం పలుకుబడిని వాడుకుంటారా? అంతకుమించి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగించరా అని అడుగుతున్నాను. అలాగే చట్ట సవరణలో రాయలసీమ లిఫ్ట్ కూడా చట్టబద్ధత కల్పిస్తూ చట్ట సవరణ చేయించమని డిమాండ్ చేయండి, తీర్మానం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటి స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం స్టాండ్ కావాలి? ఏమండి 2014, 2015, 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అప్పటి కంప్లైంట్లు ఇవాళ తీసుకుని కేసులు కడుతున్నారు కదా. అప్పుడు ఎత్తుకుపోయిన వాళ్ళందరూ కేసులు కట్టి రికవరీ చేయండి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనల మీద నేర పరిశోధన చేసేటువంటి నైపుణ్యమైనటువంటి వ్యక్తులను సిట్టుల్లో మీరు పెట్టుకుని చేస్తున్నారు కదా, చేయండి. ఎత్తి లోపలేయమంటున్నాను నేను. మేమేమన్నా అంటే అమరావతి ఇది గుదిబండ అవుతుంది, అప్పుల కుప్ప అవుతుంది, ఈ రాష్ట్రం మోయలేనంత భారం అవుతుందని చెప్పని మేము ఆ రోజు ఆలోచన చేసామని చెప్పాము. ఇవాళ మీరు ఇన్ని వేల కోట్లు కట్టి ఇక్కడ ఖర్చు పెట్టేశాక మేమన్నా మూర్ఖులమేంటండి? మీకులాగా తప్పుడు ఆలోచనలు ఉన్నాళ్ళమా? ఆ రోజు 3% మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్లో 3% మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. కాబట్టి ఉన్న అసెంబ్లీని, కట్టిన తాత్కాలిక అసెంబ్లీని పర్మనెంట్ అసెంబ్లీగా మేము మార్చుకుని ఇక్కడ అసెంబ్లీ జరగాలి, అక్కడ కర్నూలు జరగాలి, ఇక్కడ జరగాలి, ఖర్చు లేకుండా పని అవ్వాలి, సింపుల్గా 1000 కోట్లు 2000 కోట్లతోనే పని అయిపోవాలి, ప్రజలకు భారం అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని పరిగెత్తాలని చెప్పి ఆలోచన చేశాం. కోర్టులో మీకున్న పలుకుబడితో ఉపయోగించుకున్నారు. పాపపు సొమ్ముతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. మా ప్రయత్నాన్ని కదలకుండా మీరు చేశారు, అయిపోయింది. ఇవాళ మీరు ఇప్పటికి ఒక 47,000 కోట్లు అప్పు చేశామని మీరే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పెట్టి మరొక 6,000 కోట్లు ఇప్పటికి మీరు కేటాయింపులు చేశారు పన్నుల కింద. చేయండి. మేంకే ఎంత అప్పులు తెచ్చి జనాన్ని తాకట్టు పెట్టి ఇన్ని వేల కోట్లు అప్పులు తెచ్చాక మేము ఇంకెక్కడికి వెళ్తాం? ఎందుకు ఇంకో ఆలోచన ఎందుకు చేస్తాం? ప్రజల్ని నాశనం చేసేటువంటి, ప్రజల్ని దోచుకునేటువంటి ఆలోచన సరళి మీది. ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద అప్పులు తగ్గించాలని చెప్పిన ఆలోచన చేసేవాళ్ళం మేము. ఇక ఇంత మీరు అప్పులు పెట్టేశాక, ఇన్ని అప్పులు తెచ్చాక, ఇప్పుడు 74,000 కోట్ల రూపాయలు వర్కులు పీల్చేశాక 30% అంచనాలు పెంచేసి 5% ఎక్సెస్ ఇచ్చి అదే కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చి వర్కులు చేయిస్తుంటే వీడు అన్ని పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టేస్తాం, ఇన్ని అప్పులు చేసేసామన్నాక ఇంకెక్కడికి వెళ్తాం? ఏమండి? అర్థం కాదు. అసెంబ్లీలో వారు అది కూడా మాట్లాడారు. ఏమనంటే 3 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగినాయని.
అసలు చంద్రబాబు మనస్తత్వం ఎంత నీచంగా ఉంటుందంటే నాయుడు గారిది, ఫైర్ యాక్సిడెంట్ అని పేపర్లో రాగానే ఇందులో కుట్ర కోణం ఉంది, పోలీసులు మీరు సిట్టు, మీరు తొందరగా అందులో ఎవడున్నాడో లాగా అంటే వైసీపీని ఎవడన్నా అరెస్ట్ చేయమని. వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు, చంద్రబాబు నాయుడు గారికి సాల్లే ఆపోయా బాబు, ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు 4 నెలల నుంచి ఆ సెక్యూరిటీ గార్డుకి జీతం ఇవ్వలేదంట, 4 నెలల నుంచి జీతం ఇవ్వకపోగా 4 నెలల నుంచి జీతం ఇవ్వకపోగా ఆడిని డబుల్ డ్యూటీ చేయమంటున్నారంట, ఆడి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆడు అంటించాడని చెప్పని పోలీసులు చెప్తున్నారు. సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఈ రోజుకి మాట్లాడతాడు. పోలీసు ఏమో ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు ఎవడైతే చంద్రబాబు నాయుడు బాగా డబ్బు ఎత్తేసి కాంట్రాక్ట్కి ఇచ్చాడో ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడేమో సెక్యూరిటీ గార్డుకి జీతాలు ఇవ్వట్లేదు 4 నెలల నుంచి. 1 నెల 2 నెలలు కాదు, 4 నెలల నుంచి. ఇది పోలీసు చెప్తున్నారు, నేను చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా కూడా వస్తుంది. 4 మాసాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఆ కంపెనీ. ఇవ్వకపోగా సూపర్వైజర్ డబుల్ డ్యూటీ చేయిస్తున్నాడు, పగలు రాత్రి డ్యూటీ. ఆడు ఫ్రస్ట్రేషన్తో కాల్చాడని చెప్పి ఇప్పుడు సూపర్వైజర్ ఆ జీతాలు ముందేమో పట్టుకోగానే పోలీసులు, టీడీపీ సోషల్ మీడియా, చైతన్య రథం, ఆ రథం ఈ రథం, అమరావతి న్యూస్ ఇట్లాంటిన్నింటిలో ఎంత వచ్చింది. ఈనాడు ఆంధ్రజ్యోతికి వచ్చేప్పటికి మింగేశారు. అశ్వత్థామ హత కుంజరాలుగా 4 నెలలు జీతం ఆపేశారు. సూపర్వైజర్ ఎక్కువ డ్యూటీ వేయటం వల్ల ఫ్రస్ట్రేషన్లు అంటించాడని చెప్పని ఆ 4 నెలల జీతం మింగేశారు. అశ్వత్థామ హత కుంజర. అంత నీచంగా ఆయన ఆలోచిస్తాడు. మన దురదృష్టం, 80 ఏళ్ల మనిషి అంత నీచంగా ఆలోచిస్తాం. పడవలు కొట్టుకొస్తే, వరదకి పడవలు కొట్టుకొస్తే పడవలు వైసీపీ కొట్టనంటాడు. నీచం కాదా అని అడుగుతున్నా. పోనీ పడవలు కొట్టురావడం మొదటిసారా? చంద్రబాబు నాయుడు టైంలో కూడా పడవ కొట్టుకొచ్చింది కదా. అరే గొల్లపూడిలోనో ఆ పైన ఇంకా ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర తాడు దిగిపోతే వరదకు వచ్చి ఇక్కడికే వస్తాయి, ఇంకెక్కడికి వెళ్తాయి? కృష్ణా బ్యారేజ్ దగ్గర రాక ఇంకెక్కడికి వెళ్తాయండి? చంద్రబాబు ఇంటికి వెళ్ళాలేంటి? ఇది ఆయన అప్పుడు కాల్చా ఇప్పుడు కాల్చా వాళ్లే అంటిస్తారు, వాళ్లే కేసులు పెడతారు. ఎవడన్నా లోపల వేయాలంటే అన్ని వాళ్లే తప్పుడు కేసులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏలుబడిలో ఉంటే చంద్రబాబు నాయుడు చేత నియమించబడినటువంటి పోలీసులు అందరూ కూడా బోళ్ళని తప్పుడు కేసులు పెడతాకి బాగా ఊవిళ్ళూరుతుంటారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం ముహూర్తం బాగుంది, ఏమో అడగపోయారు. మరి మీరు అక్కడ అడగాలి కానీ నన్ను అడిగితే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, 80-90 ఏళ్ళు ఉంటాయి స్పీకర్కి, అంతా ఊడిపోయినట్టుంది. ఆయనకు కానీ నారా లోకేష్ నాయుడు గారికి కానీ మేము 151 నుంచి 11కి వచ్చిందే మీకు కనపడుతుందా? అదే గుర్తుంటుందా? 108 నుంచి మా దగ్గర 23 కొనుక్కుని 108 మా దగ్గర 23 కొనుక్కున్నారు. ఎంత అయింది? 131. 131 నుంచి 23కి పడ్డారు, తెలీదా? అది 131 నుంచి 23కి పడ్డారు కదా, అది గుర్తులేదా? అది యాది లేదా? 151 నుంచి 11 యాది ఉందా? అరే నువ్వు 23 నుంచి 164కి వచ్చినప్పుడు మేము 11 నుంచి 170కి రాలేమా ఏంటి? అరే ప్రజలు ఓటేయాలి కానీ, ప్రజలు మన ఎత్తి కూర్చోబెట్టాలే కానీ 170 ఏంటి 173 కూడా వస్తాం. పెద్ద విషయం ఉంది. అవి తెలుసుకుంటే బెటర్. ఇల్లు జనం ఓటేస్తే ఆయన ఎవరో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో తిరిగేవాడు, నారా లోకేష్ నాయుడు గారితో, పరకాల ప్రభాకర్ గారు అని చెప్పని ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి సాయంత్రం 5 గంటల దాకా, 5 గంటల నుంచి తెల్లారుజాము 2 దాకా 12.5% ఓటింగ్ ఎందుకు జరిగింది? రాత్రి 12 కాడి నుంచి తెల్లారుజాము 2:30 దాకా 3500 బూతుల్లో ఓటింగ్ జరిగింది. ఇది విచిత్రం కదా? ఇది సమానం చెప్పండి.
చెప్పాలి కదా. ఆడి చెప్పే మీతో పాటు తిరిగాడు కదా పరకాల ప్రభాకర్ గారు, ఆయనకి చెప్పే ధైర్యం ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారితో తిరిగాడు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగాడు, ఇద్దరితో తిరిగాడు పరకాల ప్రభాకర్ గారు. ఆయన అడుగుతున్నాడు కదా చెప్పండి. తర్వాత మా 11 సంగతి చెప్తాం, 11 నుంచి 170కి ఎట్టా వస్తామని చెప్తాం. సార్ ఒక మాట అండి, నేను ఇప్పటికి చెప్తున్నా, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత మాకు రెండో ఆలోచన ఉండే అవకాశం లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి జనాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది? మేము జనాన్ని ముంచే నాయకులం కాదు, ముంచే మనుషులం కాదు. నేను అడుగుతున్నాను మీరు రెట్టిస్తున్నారు కదా మాట మాటకి. ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ కూడా. ఏమయ్యా నువ్వు మార్చగలిగినప్పుడు, కేంద్రంతో సవరణ చేయగలిగినప్పుడు మా ప్రభుత్వం సవరణ చేయడానికి అవకాశం లేదేంటి? మామూలుగా అడుగుతున్నా, మేము చేసే ఆలోచన లేదులే, ఎందుకంటే మాకు ఇన్ని అప్పులు తెచ్చాక మేము ఇంకా మాకు ఆలోచన ఏముంటుంది? ఇప్పుడు 74,000 కోట్లు టెండర్లు పిలిచేసి ఇప్పటికి 47,000 కోట్లు 20 నెలల్లో అప్పులు తెచ్చేసేసి ఏంటి జరిగిపోతుంది? 2014లో మన్మోహన్ సింగ్ చేసిన చట్టాన్ని సవరణ చేస్తున్నారు, అంతే కదా. ఇంకేమైనా జరుగుతుందా? రాజ్యాంగం ఎన్నిసార్లు మార్చారు? అట్లాంటి చట్టాలు ఎన్ని మారో? అంటే నేను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా, మీ గురించి చెప్తున్నా నేను ఈ మాటలు. ఎవడో మార్చలేదు, ఎందుకు ఈ పిచ్చి మాటలు ఎందుకు అని అంటున్నాను. రాజ్యాంగ సవరణ మీరు మోడీ కలిసి చేయగలిగినప్పుడు ఏంటి పెద్దనా జరగకూడని విషయం ఏంటి ఇది భారతదేశంలో? అమెరికాలో జరగట్లేదేంటి? పొద్దున సంతకం పెడుతున్నాడు, సాయంత్రం క్యాన్సిల్ అంటున్నాడు ట్రంప్. ఇవన్నీ పిచ్చి మాటలు, ఊరికే జనాల్ని మోసం చేసే మాటలు ఎందుకు? నేనంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, అమరావతి పేరు మీద సర్వనాశనం చేశారు. అదే అమరావతి కావాలి మీకు. అమరావతి మీద మోజు ఉంది, ఆ ప్రాంతంతో మీకు విడదీయరాని బంధం ఉంది, ఎమోషన్ ఉంది. చుట్టాలన్నారో పక్కాలన్నారో ఏదో అని డబ్బులు ఎట్టుకుంటే పోయేది కదా, ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉండేది, ప్రజలకు తాకట్టు పెట్టకుండా ఉండే అవకాశం ఉండేది. ₹1 కోటి జిమ్మేసినా సరే జనాలకి, రైతుల్ని ఆనందంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులెట్టి ఎక్కడో కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఆ కోటి ఇన్ని కోట్లు అయ్యేది. ఇవాళ అగమ్యకు వచ్చినంత ఏడుస్తున్నారు త్రిశంకు సర్కుల రైతులు, వాళ్ళు ఏడుస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. సమ్మగా ఉంది ఎవరికయ్యా అంటే ఈ కాంట్రాక్టర్లు, ఆ కంపెనీ ఈ కంపెనీ, బిఎస్ఆర్, ఓఎస్ఆర్, మెగా, ఈగా ఆ కంపెనీలు, బిఎస్ఆర్ పోలిన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ కంపెనీ పవన్ కళ్యాణ్ కంపెనీ, లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు మాత్రమే సమ్మగా ఉన్నాయి. జనానికి ఏడుపుగా ఉంది, అమరావతి రైతులకు ఏడుపు అని.